వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఒక సాధారణమైన ప్రశ్న అమ్మా. ఇప్పుడు దేవాలయాల్లో సాధారణంగా మనం చూసుకుంటే స్త్రీలు అర్చకులుగా కనిపించరు. అవునమ్మా. దీనికి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు కనిపించరు? పూర్వకాలంలో అసలు ఉండేవారా? అప్పుడు కూడా లేదా? మీరు ఒక మాట అన్నారు, సాధారణంగా అన్నారు, అంతే కదా. సాధారణంగా కనపడరు కానీ అసాధారణంగా కనపడతారు కదా. మనకి కేరళలో గనక చూసినట్టయితే కొన్ని దేవాలయాల్లో స్త్రీలే అర్చకులు, పైగా బయట పురుషులకు ప్రవేశము లేదు అని కూడా ఉంటుంది. ఎలాంటి దేవాలయాలమ్మా? అన్ని అమ్మవారి దేవాలయాలమ్మా, వాటిల్లో అలా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని దేవాలయాల్లో కొన్ని రోజుల్లో పురుషులకు ప్రవేశం లేదు, స్త్రీలు మాత్రమే ప్రవేశిస్తారు. ఇవి చాలా మందికి తెలియవు. ఎందుకంటే వీటి గురించి ప్రచారం చేసినట్టయితే మనం అనుకున్నటువంటి ఉద్యమాలకు ఇబ్బంది కదా. అందుకని మనుషుల్ని రెచ్చగొట్టాలంటే ఒక వర్గాన్నే ప్రచారం చేస్తాం, ఇట్లాంటివి ప్రచారం చెయ్యం. ఇది అర్థం చేసుకున్నట్టయితే బాగానే ఉంటుంది. అట్లాగా అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా ప్రధానమైంది ఉంది. ఇప్పుడు షిరిడీ దగ్గర శనిసింగణాపూర్ దరిదాపుల్లో ఒక ఆశ్రమం ఉంది, కన్నెల ఆశ్రమం ఏదో పేరు చెప్తారు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే అర్చకులు కానీ చేసేవాళ్ళంతా. అయితే మీరు అన్నట్టు సాధారణంగా కనపడరు. సాధారణంగా ఎందుకు కనపడరు అంటే పురుషులకి లేనటువంటి స్త్రీలకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, దాన్ని ఇబ్బంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అది మాకు ఒక వరం అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటంటే నెలసరి సమస్య. అవును, ఈ నెలసరి సమస్య వల్ల ఉండేది ఏంటంటే దీన్ని గనక సరిగ్గా పాటించగలిగినట్టయితే గుండె సంబంధమైన వ్యాధులు రావు. అందుకే ఆడవాళ్లలో హార్ట్ అటాక్స్ తక్కువ. మీరు గమనించినట్టయితే స్టాటిస్టిక్స్ కూడా అదే మాట చెప్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ స్త్రీ శరీరంలోంచి వెళ్ళిపోతాయి. అందువల్ల మీరు గమనించినట్టయితే 50 ఏళ్ల లోపు ఆడవాళ్ళు ఎవరు హార్ట్ అటాక్తో పోయిన వాళ్ళ సంఖ్య మనకు కనపడదు. అది సరే, ఇది వరం అని అనుకోవచ్చు, తర్వాత మాతృత్వానికి సింబల్ అనుకోవచ్చు. పురుషులు చేయలేని పనులు స్త్రీలు చేస్తున్నారు, ఇది నిజంగా క్రెడిటే కదా. మగవాళ్ళు చేయలేని పని ఆడవాళ్ళు చేయడం అన్నది, ఇలా అనుకునేటటువంటి వాళ్ళు ఇలా సానుకూలంగా ఆలోచిస్తే, ప్రతికూలంగా ఆలోచించేవారు మాకు ఇబ్బంది అది ఇది అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో స్త్రీల శరీరంలో మనస్సులో కూడా ఒక సున్నితత్వం ఉంటుంది, చాలా సెన్సిటివ్ అంటారే అలా. మీరు గమనించినట్టయితే మామూలుగా ఉన్నప్పటికన్నా ఆడవాళ్ళు ఆ సమయంలో కొద్దిగా చికాకు పడడం, కొంచెం కోపం తెచ్చుకుంటూ ఉండడం, ప్రతిదానికి చికాగ్గా ప్రవర్తించడం, అదే అది ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటారు, రెస్ట్లెస్ గా. అలా ఉండేటటువంటి సమయం ఎందుకు అలా ఉన్నారు అంటే మనసు కూడా సెన్సిటివ్ గా ఉంది. ఎందుకు ఈ పని జరుగుతోంది? ప్రతి నెల హార్మోన్స్ వాటి పనేవి చేస్తున్నాయి. మనస్సు మీద కూడా ప్రభావం ఎవరిది ఉంది? హార్మోన్స్ మీదే ఉంది. కనుక హార్మోనల్ చేంజ్ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనసు శరీరం రెండూ సున్నితంగా ప్రతిదానికి స్పందిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఒక చాలా శక్తివంతమైనటువంటి పనులు గనక చేసినట్టయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది. బరువు పనులు చేయొద్దని చెప్తారు కదా, డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా. ఆ సమయంలో వీలైనంత విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నారు కదా. శారీరకమైన విశ్రాంతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మానసికమైనటువంటి విశ్రాంతి గురించి మాట్లాడాల. మానసికంగా కూడా ఆ సమయంలో విశ్రాంతి కావాలి, ఎందుకంటే సున్నితంగా ఉంటుంది గనక. ఇటువంటి సున్నితంగా ఉండే సమయంలో శక్తిపాతం గనక శరీరంలో జరిగితే ఏమవుతుంది? పేపర్ గ్లాస్లో వేడి టీ రెండోసారి పోసినట్టు అవుతుంది. ఎట్లా అవ్వకూడదు కదా. అందరికీ అవుతుందంటే అందరికీ అవ్వకపోవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద కొన్ని మొక్కలు నీళ్లు లేకపోయినా బతుకుతాయి, మనం బాగా నీళ్లు పోసినా కొన్ని మొక్కలు సున్నితంగా ఉండిపోతున్నాయి. అంచేత ఆ మొక్కలాగా ఉందంటే ఎట్లా? అది ఎలాగో చాలా స్ట్రాంగ్ శక్తి ఉన్నది ఒకటి ఉంది, అన్నిటికీ అలా ఉండాలని కదా. మన ధర్మం ఏం చేసిందంటే
అతి బలహీనులని కూడా పరిగణనలోకి తీసుకుని ఎవ్వరికీ హాని జరగకుండా ఉండడానికి కొన్ని ఏర్పాట్లు చేసింది. అటువంటి ఏర్పాట్లలో ఇది. అందువల్ల స్త్రీలను ఆ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి, పని చేయనీకండి, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని చెప్పి దూరంగా కూర్చోబెట్టడంతో పాటుగా ఆ సమయంలో ఎక్కువగా పూజలు అవి చేయొద్దన్నారు. అవును, పూజలు చేస్తే కూడా శక్తి వస్తుంది కదా, మరి శక్తి వస్తే తట్టుకోవద్దు శరీరం, ఆ శరీరం తట్టుకోలేదు గనక మామూలుగానే పూజలు చేయొద్దన్నప్పుడు ఆలయంలో శక్తి కేంద్రంగా ఉండేటటువంటి చోట వీళ్ళు వెళ్ళి ఉండగలరా? తట్టుకోలేరు. ముఖ్యంగా అక్కడికి వెడితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం, ఇక్కడన్నా తట్టుకోగలరేమో కానీ. కనుక ఎవరికన్నా తమకి ఈ పరిస్థితి ఉంది, మేము ఈ 4-5 రోజులు ఆలయంలోకి రాము అని ధైర్యంగా చెప్పగలిగితే ఆడవాళ్ళు అర్చకులుగా ఉండొచ్చమ్మా. చెప్పడానికి సిగ్గుపడతారు కదా, అది ప్రకృతి సహజమైంది. మాట్లాడుకోవడానికి అభ్యంతరం లేదు, దెప్పి పొడుచుకోవడానికి అభ్యంతరం లేదు, కానీ స్థితి చెప్పుకోవడానికి మాత్రం చాలా మంది మొహమాట పడి సిగ్గుపడుతూ ఉంటారు. మీరు గట్టిగా గమనించినట్టయితే కార్పొరేట్స్లో ఎవరైనా ఒక లేడీ ఎంప్లాయీ కొంచెం చికాకు పడుతూ ఉంటే జెంట్స్ అనుకుంటూ ఉంటారు, మీరు విన్నారో లేదో, బేబీ షీ ఈజ్ డౌన్ అంటారు. నాకు అర్థం కాదు ఈ డౌన్ ఏమిటా అని, తర్వాత తెలిసింది. అంటే ఆ సమయంలో చికాకు పడతారు, డోంట్ గో నియర్ టు హర్ అని. అట్లాంటిది మరి ఆలయంలో శక్తి కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శక్తిపాతం జరిగి శరీరంలో ఇబ్బందులు కలుగుతాయి గనక వద్దన్నారు. మీరు ఆ 4 రోజులు గనక ఓపెన్గా డిక్లేర్ చేసి నాకు నెలసరి ఇబ్బంది ఉంది, నేను రాను, ఈ 4 రోజులు 5 రోజులు, కొంతమందికి 5 రోజులు కూడా మీరెవరన్నా చూసుకోండి, నేను రాను అని చెప్పగలిగిన ధైర్యం ఉంటుందా? వాళ్ళని ఆ రకంగా ఒప్పుకోగలుగుతున్నారా? మెటర్నిటీ లీవ్ ఇస్తేనే గోలపట్టి గిలగిల్లాడిపోయి అదేదో లేనిపోని ఫేవర్ చేసినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు వచ్చింది? మీరు ఆ పనులు ఎందుకు చేస్తారు, మేం చేస్తానులే, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. అంతే తప్ప కూడదు అని లేదు. బాగా ప్రాచీన కాలంలో, నిన్న మొన్నటి మాటలు మాట్లాడటల్లా, బాగా ప్రాచీన కాలంలో ఎప్పుడైతే మనుషుల్లో ఇట్లాంటి ఫాల్స్ ప్రెస్టేజీ, ఈగో ఇట్లాంటివి బాగా అడ్డం రాలేదో ఆ రోజుల్లో హాయిగా ఉన్నారమ్మా. యజ్ఞాగది క్రతువులు చేసిన వాళ్ళు ఉన్నారు, భర్త పక్కన కూర్చుని చేశారు, లేకపోతే ఒంటరిగా కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 2 ఉన్నాయి, కొన్ని ఇద్దరూ చేసే ఉంటాయి, కొన్ని ఒకళ్ళు చేసే ఉంటాయి. ఈ ఇద్దరూ చేసే వాటిల్లో భర్త లేకపోతే భార్య పనికిరానట్టే, భార్య లేకపోతే భర్త కూడా పనికిరాడు. సమన్యాయమే ఉంది, సమన్యాయమే ఉంది. కానీ మనం ఒకటే హైలైట్ చేసి రెండో దాన్ని చేయకపోవడం వల్ల అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే మీరు పక్షపాతంగా మాట్లాడుతున్నారండి అని అంటారు. అననియండి, అనడానికి ముందు నేను చెప్పిన పుస్తకాలు వెళ్ళి చదవండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా 20వ శతాబ్దంలో చివరి భాగంలో వచ్చిన పుస్తకాలు చదివి అంతకు ముందు ఉన్నటువంటి వాటిని విమర్శించడం అని సరైన పద్ధతి కాదు. తర్వాత ఇబ్బంది పడే పనులు ఎందుకు చెయ్యాలి, హాయిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు తప్ప కూడదు అనేది నాకు తెలిసి వీటిల్లోనూ లేదు. ఇది మనకు అలవాటుగా వచ్చిందంతే. ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొంతమంది ఇలాంటివేమీ పట్టించుకోనక్కర్లేదు అంటూనే ఆ స్త్రీ పురుష వివక్ష ఏమిటండి, అందరూ శరీరధారులే కదా, అందరూ సమానమే కదా, అందరిలో ఉండేది జీవాత్మే కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతూ మళ్ళీ ఇటు పక్కన ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. ఈ ఆధ్యాత్మికతతో వీడి జపాలు తపాలు చేస్తూ హాస్పిటల్స్ పాలైనటువంటి వాళ్ళు మనకి తెలుసు. తప్పే ఉందండి, తప్పేం లేదు, జపం చేసుకోవచ్చు. ఎట్లా? నోట్లోంచి మాట బయటికి రాకుండా నువ్వు నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా తీస్తున్నావో, నీకు ఇష్టదైవం యొక్క మంత్రం ఏదైనా ఉన్నట్టయితే అది పెదవులు కదపకుండా లోపల చదువుకోవచ్చు. కానీ పైకి చదవడాలు అలాంటివి చేసినట్టయితే అనేక రకాలైన, అది ఒక శబ్దం ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలంలో ఎక్కడ ఎటువంటి ప్రతిస్పందనలు కలుగుతాయో కావాలంటే సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు ఎప్పుడన్నా. అంచేత అవన్నీ జరిగినప్పుడు శరీరం తట్టుకోవాలి కదా, కుదుపుకి శక్తి ఉండాలి కదా, కుదుపుతుందా, కుదుపు తట్టుకోవాలి కదా, అందుకని దూరంగా ఉంచారు. ఇంత విచక్షణ జ్ఞానం ఉండి ఇంత ఆలోచన చేయగలరా? ఎందుకు వచ్చింది? మొగాళ్ళు చేస్తున్నారు కదా, మీరు వేరే పనులు సహాయం చేయండి అని చెప్పి పెట్టారు తప్ప చెయ్యకూడదు అని కాదు, నిషేధం కాదు, కన్సెషన్ ఇచ్చారు. ఆ తేడా తెలుసుకోవటం లేదు. నమస్తే. నమస్తే అమ్మా.